హాయ్ ఫ్రెండ్స్, పప్పు అండి. పప్పు మనం దేంతో తీసుకున్నా లైక్ చపాతీ కానీ రైస్తో కానీ దేంతోనైనా కమ్మగా ఉంటుంది. దానికి చూడండి, మనం కందిపప్పు వేయించుకున్నది తీసుకుంటే వాటర్ పోసుకున్న తర్వాత ఈవేళ మామిడికాయ దోసకాయ రెండు కలుపుతానండి. రెండు కూడా దోసకాయ అయితే కొద్దిగా పులుపు ఉంటుంది, మామిడికాయ చక్కని పులుపు ఉంటుంది కదా, ఇప్పుడు సీజన్ కదా. దానికి చూడండి అలాగ దోసకాయ తొక్క కూడా తీయక్కర్లేదండి, జస్ట్ అలా కోసుకుని గింజలు తీసి పడేసిన తర్వాత ముక్కలు కోసుకుని మామిడికాయకి తొక్క తీసి ముక్కలు చేసుకుని ఉంచుకోవాలండి. రెండు కూడా ఇందాకల కందిపప్పులో నీళ్లు పోసి ఉంచుకున్నాం కదా, దానిలోకి మామిడికాయ దోసకాయ అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి పులుపు చూసుకుని రెండు ముక్కలు కూడా యాడ్ చేసుకుని జస్ట్ మనం ఎప్పుడు చెప్తున్నాను కదండి, కందిపప్పు చేసేటప్పుడు ఉప్పు వేస్తే ఉడకదండి, అందుకని తర్వాత వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అలాగే చిన్న పసుపు వేసేసి మనం ఇది కందిపప్పు కాబట్టి ఇంచుమించు 6-7 కూతలు వస్తే చక్కగా కుక్ అవుతుందండి. అప్పుడు ఇది మూత చల్లారిన తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలండి. అంటే కూత వచ్చేలోపు తాలింపు చూడండి, అలాగే ఒక బాణీ పెట్టుకుని దానిలోకి చాలా సింపుల్ అండి తాలింపు కూడా. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా పప్పు అంటే మనం పచ్చిమిరపకాయ వాడలేదు కాబట్టి పచ్చిమిరపకాయ వాడితే కనుక ఎర్రకారం అక్కర్లేదండి. వేళ నా దగ్గర పచ్చిమిరపకాయ లేదు, అందుకని ఎర్రకారం వాడాను. ఆ పప్పులోకి చిన్న కారం కోసం ఆ ఎర్రకారం వేసుకున్న తర్వాత చూడండి అది ఉడికిపోయిన తర్వాత, ఎప్పుడు చెప్తున్నాను కదండి, ఇది ఉడికిన దాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా అలా మిక్స్ చేసుకోవాలండి. లైక్ పప్పు గుత్తితో కానీ లేదంటే అలా మనం తీసుకున్న గెరిటితో కానీ. ఉడికిపోయిన పప్పే కాబట్టి చక్కగా మెత్తగా అయిపోతుందండి. దానికి ముద్ద మెయిన్ ఏంటంటే ముద్దగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ మనకి కావలసిన కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకున్న దాంట్లోకి ఆ పప్పు వేసుకుని 2 నిమిషాలు మరిగించుకుంటే కనుక చక్కగా కారం కూడా పప్పుకు పట్టి చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, అయితే చపాతీ కానీ లేదంటే పరాటాతో కానీ లేదంటే రైస్తో కానీ మిల్లెట్స్తో కానీ, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ కూడా వండుకున్నప్పుడు ఇలా చేసుకుంటే కనుక మిల్లెట్స్ చప్పదనాన్ని పప్పు ఖచ్చితంగా తగ్గిస్తుందండి. మీరందరూ కూడా ఈ పప్పుని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.